నీకే తెలియకుండా ఏదో జాబ్ చేస్తున్నావు, నీకే తెలియకుండా ఎక్కడో ఆగిపోయినావు. పాపం పర్లేదు, అన్ని అయిపోయినాయి, జాబ్ వచ్చింది. జీవితంలో నేను చెప్తాను, జాబ్ చేయడం తప్పు కాదు కానీ జాబే జీవితం కాదు. జాబ్ చేయడం తప్పు కాదు కానీ జాబే జీవితం కాదు అని నేను చెప్తాను. ఎందుకు? పాపం వానికి జాబ్ వచ్చిన తర్వాత వాడు నిమ్మలంగా ఉండనిస్తారు. అప్పటి వరకు మార్క్స్ అని ఎంటబడ్డారు. జాబ్ వచ్చిన తర్వాత ఏమవుతుందండి? ఏమవుతుంది? పెళ్లి చేసుకోరా, తల్లిదండ్రులు నొప్పిస్తాడు, పర్లేదు, ఏం కాస్త ఆగే నొప్పిస్తాడు, పర్లేదు. రిలేటివ్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. ఇంకెన్ని రోజులండి ఆయనకి పెళ్లి చేయడానికి ఏజ్ ముదిరిపోతుంది అని అంటారు. వాడిని రెచ్చగొడతారు, వీళ్ళని రెచ్చగొడతారు. పాపం ఏదో తిప్పల పడి వాళ్ళు ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. పెళ్లి చేసే క్రమంలో ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ఒక 5 లక్షలు 10 లక్షలు నీ పెళ్లి ఖర్చులకు కాబట్టి అప్పు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారు? అన్నీ అయిపోతాయి, ఆయన తాళి కట్టేస్తాడు, అన్ని అయిపోతాయి. అన్ని అయిపోయిన తర్వాత పెళ్లి పిల్లగాన్ని కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, అయ్యా నీ పెళ్లి ఇంత మంచిగా చేసినాము, దీనికి ఇంత అమౌంట్ అయింది, మేము కాడ గింత అప్పు చేసినాం అయ్యా అంటారు. తీసుకొచ్చి ఇంకో నువ్వు తీర్చుకో, సరిపోతుంది పో అంటారు. పాపం వాడు సంతకా పెట్టే బట్టలు మూటలు అన్ని చదువుకొని ఏం చేస్తాడండి? కొత్త జీవితం ప్రారంభిద్దామని హైదరాబాద్కి వస్తాడు. కొత్త జాబుతోని, కొత్త పిల్లలతోని హైదరాబాద్కి వస్తాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకొకటి జరుగుతుంది ఆనందంలో. ఏం జరుగుతుంది? ఏమండి, మరి ఇంత మంచిగా ఉన్నాం కదా, మనము ఒక ఇల్లు కొందాం, ఏంది ఒక ఇల్లు తీసుకుందాం అంటారు. ఈ లోపు వీళ్ళు అత్తమామ ఏం చేస్తారు? అత్తమామ కానీ లేదంటే తల్లిదండ్రులు, తీసుకోరా మేము కూడా అంతో ఇంత సాయం చేస్తాం అంటారు. ఎట్లాగూ నీకు 50,000 లేదంటే ₹1,00,000 2 లక్షలు శాలరీ వస్తుంది కదా, ఈఎంఐ పెట్టుకోరా లోన్ తీసుకొని అంటారు. అరే అమ్మ, వాడిని పాపం కథం అయిపోయింది, జీవితం అయిపోయింది కాడ. ఆ జీవితం మటాస్ ఆల్రెడీ